మెడికల్ మాఫియా. అసలు ఈ రోజుల్లో డాక్టర్స్, హాస్పిటల్స్ జనాల రక్తాన్ని పీల్ చేస్తున్నారు. అసలు ఒకప్పుడు వ్యాక్సిన్స్, యాంటీబయాటిక్స్ లేవు, జనాలు ఎంత హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటో అసలుకి జనాలకి కొత్త కొత్త రోగాలు వచ్చేయడం. అసలు నిజంగా ఒక హెల్త్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందండి. ఈ యాంటీబయాటిక్స్, వ్యాక్సినేషన్స్, ఈ మోడర్న్ మెడిసిన్ వచ్చిన తర్వాత కదా, అంతే అనుకుంటున్నారు కదా చాలా మంది. సరే, ఒకసారి మనం ఫ్యాక్ట్స్ చూద్దాం. మన ఇండియాలో 1900 సంవత్సరంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30 సంవత్సరాలు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటంటే మనం పుట్టినప్పుడు అప్పుడున్న హెల్త్ ఫెసిలిటీస్ ని బట్టి మనం ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతాం అనే ఒక ఎస్టిమేషన్ అనమాట లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అది 1900 లో 30 సంవత్సరాలు ఉంది. అంటే ఆ రోజుల్లో సపోజ్ ఒక 10 మంది పిల్లలు పుట్టారంటే గనక 5 సంవత్సరాలు వచ్చే లోపు 5గురు చచ్చిపోతారు. ఒక తల్లిలాగా, తండ్రిలాగా, బ్రదర్ లాగా, సిస్టర్ లాగా ఆలోచించండి. మీ పిల్లలు గానీ, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గానీ 5 సంవత్సరాలు వచ్చే లోపు సగం మంది చచ్చిపోతారు. 30 సంవత్సరాలు వచ్చే లోపు ఇంకో సగం మంది చచ్చిపోతారు. ఎవరికో లక్ బాగుంటే వాళ్ళు 50-60 సంవత్సరాల తర్వాత దాటి బతికుంటారు. ఇప్పుడు ఒకడు వస్తాడు, వాడు వచ్చి మా తాత 100 సంవత్సరాలు బతికారు, మా నాయనమ్మ 70-80 సంవత్సరాలు బతికారు, మరి వాళ్ళు ఎలా బతికారు అని నన్ను అడుగుతారు. చూడండి భయ్యా, మీ తాతయ్య 100 సంవత్సరాలు బతికారంటే గనక రియలీ హీస్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఆయనకి చాలా స్ట్రాంగ్ జీన్స్ ఉన్నట్టు, ఆయనకి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్నట్టు. ఎందుకంటే ఆ రోజుల్లో సింపుల్ జ్వరం వస్తే చచ్చిపోయారండి. చలి జ్వరం వచ్చి వణికిపోతా ఉంటే వీడికి దయ్యం పట్టిందని చెప్పేసి ఊరి బయట పడేసేవాళ్ళు. ఇటలీలో కూడా అలా జరుగుతుంటే ఇదేదో గాలి వల్ల వస్తుంది జబ్బు కాబట్టి దానికి మలేరియా అని పేరు పెట్టారు. మలేరియా అంటే ఏంటి? మాల్ ఎయిర్ అంటే బ్యాడ్ ఎయిర్, చెడు గాలి వల్ల వస్తుంది అనుకునేవాళ్ళు. తర్వాత సైంటిస్టులు కనిపెట్టి ఇది ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల వస్తుంది, దోమలు దీన్ని స్ప్రెడ్ చేస్తాయని తెలిసాక యాంటీబయాటిక్ కనిపెడితే క్లోరోక్విన్ ఇస్తే 10 రోజుల్లో లెగిసి కూర్చుంటున్నారు జనాలు. ఇప్పుడు మన భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు. అంటే పుట్టిన ప్రతి ఒక్క బేబీ 70 సంవత్సరాలు బతికే అంత హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అంత అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ మన దగ్గర ఉంది. ఇది కూడా మెడికల్ మాఫియానే కదండి. మలేరియా వస్తే క్లోరోక్విన్ కాకుండా ఉత్తరే నాకు పచ్చడి చేసి ఇస్తే గనక మలేరియా తగ్గిందంటారా? ఇంకొకటి వచ్చి షుగర్లు, బీపీలు అంత మాఫియానే అంటారు. భయ్యా 1922వ సంవత్సరంలో ఒక రూమ్ మొత్తం పిల్లలు టైప్ 1 డయాబెటీస్ తో చావు బతుకుల్లో కోమాలో ఉన్నప్పుడు బ్యాంటింగ్ అండ్ బెస్ట్ అనే 2 సైంటిస్టులు ఇన్సులిన్ ని కనిపెట్టి దాన్ని ప్యూరిఫై చేసి ఒక్కొక్క బెడ్ కి ఇన్సులిన్ ఇచ్చుకుంటా వస్తే లాస్ట్ బెడ్ కు వచ్చేలోపు ఫస్ట్ బెడ్ లో ఉన్న కోమాలో ఉండి చచ్చిపోయే బేబీ లెగిసి కూర్చుంది. ఇదే కదా మెడికల్ మాఫియా అంటే. భయ్యా మన హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయో యూ కెనాట్ ఇమాజిన్. 10 మంది కూర్చొని ఇప్పుడు హ్యాపీగా సిట్టింగ్ వేస్తాం, 10 సంవత్సరాల తర్వాత కూడా మన ఫ్రెండ్స్ తో హ్యాపీగా కూర్చొని సిట్టింగ్ వేస్తాం. కానీ ఒక 100 years బ్యాక్ 10 మంది మీ తాతయ్యలు అందరూ కలిసి కూర్చొని సిట్టింగ్ వేశారంటే కనుక విత్ ఇన్ 10 years 10 మందిలో 5గురు ఉండరు. అప్పట్లో కూడా హార్ట్ అటాక్స్ ఉన్నాయి, అప్పట్లో కూడా క్యాన్సర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో తెలియదు గుండె నొప్పి వస్తుంది ఏంటి, గుండె నొప్పి వస్తుందని చెప్పేసి భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్తారు. ఈ భూత వైద్యుడు ఏదో పచ్చడి నూరి గొంతులు వేస్తాడు. అది గ్యాస్ అయితే కనుక తగ్గుతుంది, హార్ట్ అటాక్ అయితే జనాలు చచ్చిపోతారు. సో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెడికల్ మాఫియా అనే పదాన్ని మీరు దయచేసి మిస్యూజ్ చేయకండి. ఈ మాఫియా అనే పదం ఎక్కడైనా ఉంటుంది. కూరగాయల మార్కెట్ లో లేదా మాఫియా, స్కూల్స్ లో లేదా కాలేజెస్ లో లేదా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో లేదా మాఫియా. మీకు నిజంగా ఫైనాన్షియల్ గా అంత బర్డెన్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి భయ్యా. ఈ రోజుల్లో ఎన్ని హెల్త్ ఇన్సూరెన్సెస్ లేవు. ఇప్పుడు ఒక అల్టిమేట్ హీరో వచ్చి వీడు హెల్త్ ఇన్సూరెన్సెస్ దగ్గర డబ్బులు తీసుకొని మనకి వీడియోలు చేస్తున్నాను అంటాడు. భయ్యా నీకు దండం భయ్యా, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఈ మాటలు చెప్పట్లేదు. నాకు తెలిసి 4 విషయాలు మీకు చెప్తే ఎవడో ఒకరికి ఉపయోగపడుతుంది, ఎవడో ఒకరి జీవితం మెరుగుపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మెడికల్